అబ్బా నువ్వు చాలా లక్కీనే, మంచి గిఫ్ట్ కొట్టేసావు వ్యాలంటైన్స్ డేకి. నేను కూడా వెయిటింగ్, మా ఆయన ఏం గిఫ్ట్ తెస్తాడో ఏంటో. వామ్మో, మర్చిపోయాగా వ్యాలంటైన్స్ డే గిఫ్ట్. ఏంటి వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతున్నాడు. సరే ఉంటానే. ఏమండి 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 ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అది కాదు, ఇప్పుడు వచ్చేస్తాను నేను. ఎక్కడికి వచ్చేసారు కదా ఇంటికి, ఆఫీస్ అయిపోయి. అమ్మో, ఇది నన్ను పట్టేసుకుంది. ఎలా అయినా కవర్ చేయాలి ఇప్పుడు. అది కాదే, నీకు వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ తెద్దామని చెప్పేసి అక్కడ షాప్ లో ఆర్డర్ ఇచ్చా, పేమెంట్ కూడా అయిపోయింది. వాడు 5 minutes ఆగిరమ్మన్నాడా. ఇప్పుడు మళ్ళీ దానికోసం వెనక్కి వచ్చేసా. ఏం పర్వాలేదు, ఇంటికి పదండి. తీసుకొచ్చేస్తా. ఏం పర్వాలేదు రండి. సర్లేండి, ఇది చాలా చిన్న విషయం, మీకు ఎన్నో పనులు అందులో పడి మర్చిపోయారు అంతే కదా. పదండి ఇంటికి పదండి ముందర. ఇదిగోండి. ఇందులో టీ పొడి లేదు, పంచదార అయితే అసలే లేదు. అయ్యో మర్చిపోయానండి, పనుల్లో పడి మర్చిపోయా. అంటే చూస్తున్నావు ఏంటి, అన్నం ఒకటి పెట్టావు, కూర అయ్యి. అయ్యో అన్నం ఒకటే ఉండానండి, కూర ఉండడం మర్చిపోయాను. ఏంటి ఇక్కడ వచ్చి కూర్చున్నావు, ఇల్లంతా ఒకటే వాసన, గ్యాస్ వాసన. ఏం చేసావే? అయ్యో మర్చిపోయానండి, గ్యాస్ ఆఫ్ చేయడం మర్చిపోయినట్టున్నా. వాళ్ళకి ఇవ్వాల్సిన గిఫ్ట్లు మర్చిపోతే మనం చచ్చిపోయినట్టే.